తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. క్లాస్లోకి టీచర్ రాగానే మరుసటి రోజు చెప్పిన పాఠాన్ని స్లైట్గా రీక్యాప్ చేసుకుంటారు కదా, అలాగే నిన్న ఏం జరిగిందో ఒకసారి క్లుప్తంగా చెప్పుకుందాం. సో మన గోదాగోష్ఠి మొత్తం ద్వారపాలకుల్ని రిక్వెస్ట్ చేసి బతిమ్లాడి శ్రీకృష్ణుడు ఉండే స్థలానికి బయలుదేరారు. లోపలికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కృష్ణుడు ఉట్టిగా కనిపించాడా, కాస్త ఇబ్బంది పెట్టాడా? అల్లరివాడు కదా ఎంతైనా. ఏం జరిగింది? వెబ్ సిరీస్ లాగా సిరీస్ కంటిన్యూయేషన్ గా సాగుతున్నటువంటి మన మార్గశిర మాసం పాసురాలని ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని అర్థం తెలుసుకొని ముందుకు సాగుతున్న తరుణంలో ఈ రోజు మనం చేరుకున్నాము 17వ పాసురానికి. మరి తిరుప్పావైలోని 17వ పాసురాన్ని అర్థాన్ని మనకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి మనతో ఉన్నారు వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు. పద్మజమ్మ చెప్పండి. నమస్తే అండి. నిన్నటి రోజున మన గోదాగోష్ఠి అంతా కూడా నందగోపుర భవనంలోకి ప్రవేశించారు. ఆ భవన పాలకులను ద్వారపాలకుల యొక్క అనుమతి తీసుకొని లోపలికైతే ప్రవేశించారు. ఆ గదిలో 4 మంచాలు కనిపించినాయి మన గోదాగోష్ఠికి. ముందుగా నందగోపుడు వేంచేసి ఉన్నాడు, తర్వాత యశోదమ్మ, ఆ తర్వాత యశోదమ్మ పక్కనే కృష్ణ పరమాత్మని పవళింప చేసుకొని ఆమె చెయ్యి వేసి మరి పడుకొని ఉందట. ఆ తర్వాత బలరాముడు వేంచేసి ఉన్నాడు. వాళ్ళు ఏ క్రమంలో అయితే సేవించుకున్నారో దర్శించుకున్నారో అదే క్రమంలో వాళ్ళని మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు తెల్లవారుజామున కదా వచ్చింది, అందరూ నిద్రలో ఉన్నారనమాట. వాళ్ళు చూసినటువంటి రీతిలోనే అదే క్రమంలో ముందుగా నందగోపుడిని, తర్వాత యశోదమ్మని, తర్వాత కృష్ణయ్యని, తర్వాత బలరాముడిని మేల్కొలుపుతున్నారు ఈ పాసురంలో. ముందుగా పాసురాన్ని అనుసంధించుకుందాం. అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యం ఎంబెరుమాన్ నందగోపాల எழுந்திராய் கொம்மனார்க்கெல்லாம் கொழுந்தே கொல விளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பர மூடரத்து ஓங்கி உலகளந்த ஒம்பார் கோமானே உறங்காதெழுந்திராய் செம்பொற்களடு செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேலோர் எம்பாவாய் ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇది ఈరోజు పాసరం. ముందుగా అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యం అని అంటం ద్వారా నందగోపునికి విశేషణాలు చెప్పారు. ఎటువంటి నందగోపుడట? అంబరమే అంటే వస్త్రాలు, అలాగే తన్నీరే అంటేనేమో నీరు, సోరే అంటేనేమో అన్నం. వస్త్రాలు, నీరు, అన్నం అన్ని ఔదార్యంగా ఇస్తాట నందగోపుడు. అటువంటి నందగోపుడా నీవు మేల్కొనివయ్యా అంటూ ఏഴുందిరాయ్ అంటుంది మన గోదా గోపిక. అయితే ఎక్కడ మనకి రేపల్లెలో భాగవతం చూసుకున్నా ఇంకోటి చూసుకున్నా నందగోపుడు అన్నం పెట్టినట్లు, నీళ్ళు ఇచ్చినట్లు, వస్త్రాలు ఇచ్చినట్లుగా నేరుగా కనిపించదు. మరి ఎలా కీర్తిస్తున్నారు గోదాదేవి అంటే, నందగోపుడు ఇచ్చినట్లుగా మనకు కనిపించకపోయినా శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినట్లు కనిపిస్తుంది. వస్త్రాలు ఇచ్చాడు ఎవరికి? గోపికలకి, ద్రౌపదికి. అక్కడ ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చాడు. గోపికల వస్త్రాపహరణం చేశాక వారికి ఇచ్చాడు. ద్రౌపదికి అయితే వస్త్రాపహరణ ఘట్టంలో వారికి ఇచ్చాడు. ద్రౌపదికి కూడా వస్త్రాలు ఇచ్చాడు. ఇక నీరిచ్చింది ఎప్పుడు అంటే మహాభారత యుద్ధ సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ పాండవుల యొక్క రథానికి పూంచినటువంటి గుర్రాలకి దాహం వేస్తూ ఉంటే అడుగు ముందుకు వేయలేకపోతున్నాయి గుర్రాలు. అప్పుడు వారుణాస్త్రం ప్రయోగించి శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల గుర్రాలకి నీళ్ళు ఇప్పిస్తాడు. ఇక అన్నం పెట్టిన దాఖలాలు కూడా మనకు కనిపిస్తాయి. ఎలా అంటే ఈ గొల్లలందరూ కూడా ఒకసారి వీళ్ళందరితో కలిసి ఆలమందలు మేపుకోవడానికి వెళతాడు బృందావనానికి మన కృష్ణ పరమాత్మ. అయితే ఆ సమయంలో ఈ గొల్లలందరికీ కూడా బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. తెచ్చుకున్నటువంటి చద్ది మూటలు అయిపోయినాయి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, కృష్ణ కృష్ణ ఆకలేస్తుంది ఎలాగా అనంటే, అదిగో అక్కడ యజ్ఞం జరుగుతుంది, వెళ్ళి నా పేరు చెప్పి మీరు అడగండి, వాళ్ళు పెడతారు మీకు అన్నం అనంటే, కృష్ణుడు మాత్రం చెట్టు కిందే మురళి వాయించుకుంటూ ఉంటాడు. ఈ గొల్లలందరూ కూడా వెళతారు. వెళితే ఆ యజ్ఞం అయిందాక మేము పెట్టడానికి లేదు అవకాశం అంటూ వాళ్ళేమి పెట్టారనమాట. మరి యజ్ఞం పూర్తి కావాలి కదా, యజ్ఞం అనేది శ్రద్ధతో చేయవలసినటువంటి కార్యం కాబట్టి వాళ్ళు అది అయ్యిందాకా పెట్టమనేటప్పటికీ మరలా వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చి కృష్ణ పరమాత్మని అడిగితే కృష్ణయ్య చెప్తాడు కదా, మునిపత్నుల దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళ ఆ యజ్ఞం చేస్తున్నటువంటి మునుల యొక్క భార్యల దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళు పెడతారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే ఇలా కృష్ణయ్య పంపించాడు అనగానే వాళ్ళ ఆనందం అనమాట. కృష్ణయ్య పంపించాడు మిమ్మల్ని, రండి రండి అని చెప్పి ఇక భర్తలు ఏమన్నా అంటారన్నది కూడా పక్కకు పెట్టేసి ముందు ఆ వండినటువంటి అన్నాన్ని తట్టి ఈ గొల్లలకు పెట్టేస్తారు. అలా ఆకలిగా ఉన్నటువంటి గొల్ల పిల్లలకు
చక్కగా అన్నం పెట్టించాడు, గుర్రాలకు నీళ్లు తాగించాడు, ద్రౌపదికి వస్త్రాలను అనుగ్రహించాడు. ఇవన్నీ ఏమండి కృష్ణయ్యకి ఎలా వచ్చినాయి అంటారు? హ్మ్. పెద్దల్ని చూసేగా పిల్లలు నేర్చుకునేది కూడా హ్మ్. ఎప్పుడు. యథా రాజా తథా తథా ప్రజ ప్రజ. అన్న విధంగా. కాబట్టి కృష్ణ పరమాత్మకి ఈ గుణాలన్నీ తండ్రి నందగోపుడి నుంచి వచ్చి ఉంటాయి. హ్మ్. అందుకని నందగోపుడిని గురించి కీర్తన చేస్తూ ఈ విధంగా ఔదార్యంగా వీటన్నిటినీ కూడా వసగేటువంటి నందగోపుడా మేల్కొనవయ్యా అంటూ ముందుగా నందగోపుడిని ప్రార్థన చేసి మేల్కొల్పే ప్రయత్నం చేశారు. ఆ తదనంతరం యశోదమ్మ. యశోదమ్మని ఒక అందమైన విశేషణంతో మేల్కొలుపుతున్నారు. ఎలా అంటే ఆమె ఎటువంటిదంటే పరిపూర్ణమైన పారతంత్ర్యం కలిగి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు బాగా నీటి ప్రవాహం వస్తుందనుకోండి, ఆ నీటి ప్రవాహానికి ఎదురొడ్డితే గనక చెట్లు ఏమవుతాయి? కొట్టుకుపోతాయి. కొట్టుకుపోతాయి. అలా కాకుండా నీటి ప్రవాహానికి వంగాలి. హ్మ్. వంగితే దాని మనుగడ తర్వాత ఉంటుంది. అచ్చా. వంగిందనుకోండి, ఈ నీరు ప్రవహించిన తర్వాత మళ్ళీ నిటారుగవుతాయి. ప్రబ్బలి చెట్లు అంటారు. హ్మ్. అటువంటి ప్రబ్బలి చెట్లు ఈ గోకులంలో ఉన్నటువంటి గొల్లలందరూ అయితే, గోపిక స్త్రీలంతా వాళ్ళందరిలోకి చిగురు వంటిదనమాట హ్మ్. ఈ యశోదమ్మ. అంటే గోకులంలో ఉన్న వాళ్ళందరికి ఎవరికి ఏ కష్టం వచ్చినా చిగురుటాకులా వణికిపోతుంది హ్మ్. యశోదమ్మ. హ్మ్. ఇలా ఆమెను మేలుకొలిపారు. ఇలా అనడంలో గోదాదేవి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటో తెలుసా? ముందర కాళ్ళకి బంధం వేస్తుంది. మనం పిల్లలకి ఏదైనా చెప్పి తెప్పించుకోవాలనుకోండి పక్కకు వెళ్ళి, "నాన్న నువ్వు మంచి పిల్లవాడు గదా! ఒకసారి నాకది తెచ్చి పెట్టవా?" అంటావా? అంటే ముందుగానే వాళ్ళ గురించి మంచిగా చెప్తాం. చెప్తాం. అలాగే నువ్వు ఈ గోకులంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేనటువంటి దానివి గదా! హ్మ్. ఇప్పుడు మాకు మా కృష్ణయ్యని కష్టాన్ని అర్థం అనుగ్రహించు. చేసుకో. మా కష్టాన్ని అర్థం చేసుకొని కృష్ణయ్యని మాతో పంపిస్తే మేము వ్రతాచరణకి త్వరగా పయనమవుతాము స్నానమాడడానికి అని చెప్పే ఉద్దేశ్యం అనమాట. అదీగాక నారీణాం ఉత్తమావధుః. మన యశోదమ్మ ఎటువంటిదంటే నారీమణులందరిలోకెల్లా కూడా చాలా గొప్పదైనటువంటిది. హ్మ్. మరి లేకపోతే ఎంత అదృష్టం అండి. కృష్ణయ్యని కడుపులో పెట్టుకొని మోసిందంటే ఎంత విశేషం గదా! యశోదమ్మ కృష్ణయ్యని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుంది గదా మరి. అలాగే యశోదమ్మకు కూడా కట్టుబడి ఉన్నాడు గదా కృష్ణయ్య. దామోదర నామ అవును. మనం వృత్తాంతాల్లో. అనుకున్నాం. హ్మ్. అలా. ఇక్కడ మనకొకట విషయం అర్థమవుతుంది. ఏమిటంటే మంత్రో మాత గురో పిత అంటారు. మంత్రం తల్లి వంటిది. దాన్ని అనుగ్రహించేటువంటి ఆచార్యుడు తండ్రి వంటివాడు. ఇక్కడ నందగోపుడిని, యశోదమ్మని మేలుకొలపటం ద్వారా అంతరార్థంగా ఆచార్యుడి ద్వారా మంత్రాన్ని పొందాలని మన గోదమ్మ ప్రయత్నం. భగవంతుడిని చేరటం కంటే కూడా ముందుగా ఆచార్యుడిని ఆశ్రయించాలి. ఆచార్యుడి ద్వారా మంత్రం పొందాలి. ఇది మేలుకొలిపే తీరు చూసారా? హ్మ్. ఎంత ఇంటర్‌లింక్‌డో. హ్మ్. అందుకనే వేదసారం అని చెప్పింది. హ్మ్. వేదాలు భగవంతుడిని నేరుగా ఆశ్రయించే కన్నా ఆచార్యుడిని ముందుంచుకొని మంత్రోపదేశం పొంది ఆ మంత్ర అనుష్ఠానం ద్వారా భగవంతుడిని భగవంతుడిని ఆశ్రయించాలని చెప్తున్నాయి. ఆశ్రయించాలి. ఈమె చెప్తున్నది గోదాదేవి ఒక సామాన్యమైనటువంటి గొల్ల భాషలో ఒక పాటల రూపంలో ఉన్నప్పటికీ అంతరార్థం నిగూఢంగా ఉంటుంది. అది మనకి బోధపడాలి. ఆ విధంగా ముందు నందగోపుడిని, తర్వాత యశోదమని, ఆ తర్వాత మన కృష్ణస్వామిని మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా అంటే ఇక్కడ వామనమూర్తి వైభవాన్ని మరలా చెప్తున్నారు. హ్మ్. చిన్నగా అయిపోయాడు వామనమూర్తి. తనంత గొప్ప పరత్వం కలిగిన స్వామి చిన్నగా అయిపోయాడు. ఎందుకంటే ఇంద్రుడికి కష్టం వచ్చింది. తనని ఆశ్రయించాడు ఇంద్రుడు. బలిచక్రవర్తి నా యొక్క రాజ్యాన్నంతటిని కూడా కబ్జా చేసేసాడు. నా రాజ్యాన్ని నాకు తీసుకొచ్చి ఇవ్వండి అన్నాడు. తన ఆశ్రితులకు కష్టం వస్తే తనకే కష్టం వచ్చినట్లుగా అయ్యో! వీడికి ఎంత కష్టం వచ్చింది. ఇప్పుడు బలిచక్రవర్తి ఇస్తాడో ఇవ్వడో అలా అని సంహరించడానికి ప్రాణం ఒప్పడం లేదు. బలిచక్రవర్తి దగ్గర ఔదార్యం అనే ఒక గుణం ఉంది. రావణాసురుడి దగ్గర అటువంటి మంచి గుణాలు ఏం లేవు కాబట్టి కిళ్ళి కళాయిందానే అన్నట్లుగా గిల్లి అవతల గిల్లి అవతల పారేశాడు. పడేశారు. అవును. నిన్న ఇక్కడ చెప్తున్నారు. సంహరించడానికి అవకాశం లేదు. వీడి దగ్గర మంచితనం ఉంది బలిచక్రవర్తి దగ్గర. అందుకని ఎలాగా? ఎలా అయినా నాగ్‌గా తెచ్చుకురావాలి. ఒప్పుకుంటాడో లేదో. ఇది ఒక సందిగ్ధంలో తన రూపం కుచించుకుపోయింది కృష్ణయ్యకి. ఎప్పుడైతే దానజలం పడిందో తన చేతిలో, ఆహా! ఒప్పుకున్నాడు వామనమూర్తి. సంతోషం అన్నమాట. బలిచక్రవర్తి ఒప్పుకున్నాడు అని ఇక ఇంతై, ఇంతింతై, వటుడింతై అని అలా పెరిగిపోయాడు. ముల్లోకాలు చీల్చుకుంటూ పెద్దగా వెళ్ళిపోయాడు. అటువంటి ఓ స్వామి మేల్కొనవయ్యా! నీవు ఆ వామనుడుగా వచ్చి త్రివిక్రముడుగా పెరిగిన స్వామివే కదా! అని అంటున్నారు. అదీ కాక వామనుడుగా ఉన్న స్వామి అందం ఎలా ఉంటుందో తెలుసా? ఉదాహరణకి దీప్తి గారు మీ దగ్గర ₹1,00,00,000 ఎలా దాచిపెడతారు? ₹1,00,00,000 కరెన్సీగా ఉంటే సూట్ కేసులు నిండా పెట్టుకోవాలి. ఆ సూట్ కేసులు ఎవరికంటా పడకుండా పడకూడదు. జాగ్రత్తగా దాచిపెడుతూ ఉండాలి. లేదంటే రైడ్స్ అవును. కదా! అవును. ఇవన్నీ అవును. వస్తాయి. అదే గనక ₹1,00,00,000ని ఒక నాణెం రూపంలో చేశారనుకోండి. హ్మ్. చాలా ఈజీ ఈజీ. దాచిపెట్టడం అవును. కదా! అవును. కొంగును ముడేసేసుకోవచ్చు. చాలు. అంత సుకరం.
ఎక్కడికైనా మీరు వెళ్ళేటప్పుడు కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు, మీతోనే ఉంటాడు, హ్మ్. ఉంటుంది ఆ హ్మ్. మణి. అమ్మని. అలాగా అంత పరత్వం కలిగిన స్వామి ఒక వామనమూర్తిగా చిన్నగా వచ్చేసాడు. అంటే ఇంకా ముద్దుగా ఉంటది. అది ఖర్చు పెట్టబుద్ధి కూడా కాదు. ఆ ₹1,00,00,000 బిళ్ళ చూసినప్పుడల్లా ఖర్చు పెట్టబుద్ధి కాదు. చాలా ముద్దుగా కూడా ఉంటుంది. అంటే అంత గొప్పతనం అంత చిన్న రూపంలో వస్తే ఎప్పుడు కూడా బావుంటుంది. పెద్ద ఈఫెల్ టవర్ చూసిన దానికన్నా మినియేచర్ ఐఫిల్ టవర్ చూస్తే మరింత ముద్దుగా ఉంటుంది అవును. కదా! అవును. అవును. ఆ రీతిలో వామనుడిగా స్వామి చాలా అద్భుతంగా ఉన్నాడు. అటువంటి స్వామి ఇక్కడ కృష్ణయ్యగా పవళించి ఉన్నాడు అంటూ ఆ స్వామిని మేలుకొలిపే ప్రయత్నం చేసింది. లేవలేదు కృష్ణయ్య. ఆలోచించింది. ఎందుకు లేవడం లేదు శ్రీకృష్ణ పరమాత్మ? ఆహా! ఆయన అన్నం లేపవలసి ఉండగా, మనం ఈయన్ని మేలుకొలుపుతున్నాము. కరెక్ట్ కాదు. ముందు అన్నని అన్నం లేదు. మేలుకొలపాలి అని చెప్పి, ఇక బలరాముడిని బలరాముడి మేలుకొలిపే దగ్గరికి. ప్రయత్నం చేస్తున్నారు. బలరాముడు ఎలా ఉన్నట్ట? పాదాలకి దండకడియం ధరించి ఉన్నాడు. హ్మ్. ఎందుచేతన అంటే, ఆ దండకడియం బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ అంటారు. హ్మ్. విన్నారా హ్మ్. సామెత? అవును. అవును. ఈ నందగోకులంలో కృష్ణ పరమాత్మ రాకమునుపు అక్కడ దేవకి వసుదేవులకి 6 బిడ్డలు పుట్టి చనిపోతూ ఉన్నారు. హ్మ్. ప్రతి ఒక్కళ్ళని పుట్టగానే కంసుడొచ్చి పాదాలు పట్టుకొని ఆ బండ మీద మోది చంపేసేవాడు. పుట్టిన బిడ్డను పుట్టినట్లుగా దేవకి కడుపునటువంటి అష్టమ గర్భం కంసుడికి ప్రాణం. తనకి ప్రాణగండం అని తెలుసుకున్నటువంటి వాడే అందరిని చంపేస్తున్నాడు. అయితే ఆ దేవకి గర్భంలో ఉన్నటువంటి 7వ శిశువుని వసుదేవుడు తన ఇంకొక భార్య అయినటువంటి రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టాడు. హ్మ్. అక్కడ రోహిణి ప్రసవించింది. ఆమె ప్రసవించిన తర్వాత 8వ గర్భంగా కదా కృష్ణ పరమాత్మ అవతరించింది. హ్మ్. అంటే అక్కడ బలరాముడు వచ్చిన తర్వాత భూమి మీదకి సేఫ్‌గా ఈయన ల్యాండ్ అయ్యాడు. అచ్చా! 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 ఓకే. ఓకే. అందుకని ఆయన గోల్డెన్ లెగ్. ఆ! లేదంటే మనకి అర్థమైంది. చూడండి ఐరన్ లెగ్, అర్థమైంది. ఐరన్ లెగ్ ఈమె ఐరన్ లెగ్ అడుగు అంటారు. పెట్టింది సర్వనాశనం అని అంటుంటారు అవును. చూడండి. అవును. అలాగా ఈ బెడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ అన్న సామెత ప్రకారంగా ఎప్పుడైతే నందగోపుని ఇంట ఈ బలరాముడు అవతరించాడో, ఇక ఎటువంటి ఆటంకాలు లేకుండా కృష్ణయ్య అక్కడ చక్కగా అవతరించి నందుడి దగ్గరికి చేరాడు. రాత్రికి రాత్రే. ఇక ఆయన సేఫ్‌గా ఉన్నాడు. అందుకని బలరాముని యొక్క కాలికి కూడా కడియాలు ధరింపజేశారు. హ్మ్. అది. అందుకని ఆయన్ని నంబి మూత్త పిరాన్ అంటారు సంప్రదాయంలో. పిరాన్ అంటే ఉపకారకుడు. హ్మ్. నంబి అంటే కళ్యాణ గుణ పరిపూర్ణుడు. బలరాముడు చాలా గుణ పరిపూర్ణుడు. అందుకనే ఆహ్, కృష్ణ పరమాత్మ అవతరించడానికి కారణమైనాడు ఒక రకంగా. సేఫ్‌గా ఉండడానికి ఆయనకి రక్షకుడుగా ఉన్నాడు బలరాముడు. బలరాముడు వేరెవరో కాదు ఆదిశేషుడే. హుహు. ద్వాపర యుగంలో బలరాముడుగా అవతరించాడు. త్రేతాయుగంలో లక్ష్మణ స్వామిగా అవతరించాడు. కలియుగంలో భగవత్ రామానుజుల వారిగా అవతరించారు. ఓహ్! ఆదిశేషుని యొక్క అంశయే లక్ష్మణుడు త్రేతాయుగం, బలరాముడు ద్వాపరయుగం, కలియుగంలో రామానుజుల వారు. రామానుజుల వారు. హ్మ్. అరె! అటువంటి స్వామిని వెన్నంటి ఉండి ఎప్పుడు రక్ష పెట్టేటువంటి వాడు బలరాముడు. ఒక్కసారి బలరాముడు పక్కకు వెళ్ళేటప్పటికి కాళీయుడి నోట్లో పడ్డాడు మన కృష్ణయ్య. మనం హ్మ్. చెప్పుకున్నాం కాళీయ అవును. మర్దనం అవును. అవును. కార్తీక అవును. మాసంలో. అవును. చెప్పుకున్నాం. అలా ఆ విధంగా ఎప్పుడూ కూడా బలరాముడు వెన్నంటే ఉంటాడు కృష్ణయ్య వెనుక. అటువంటి బలరాముడిని మేల్కొలిపే ప్రయత్నం చేశారు మన గోదాగోష్ఠి. సరే ఇంతకీ నందగోపుడు, యశోద బలరాముడు. మేల్కొన్నారు. ఆ! బలరాముడు మేల్కొన్నారు. కృష్ణయ్య అసలైన మాత్రం మన హీరో మేల్కోలేదు. మేలుకోవట్లేదు కదా! ఏం జరిగింది హ్మ్. తెలుసుకోవాలంటే రేపటి వరకు వేచి ఉండాలి. ఇంకా చెప్తారేమో ఆయన్నెలా మేలుకొల్పారో అని వెయిట్ చేస్తున్నాం. లేదు. సరే. ఇవాల్టితో ఈ పాసురానికి ముగింపు పలుకుతూ రేపటి పాసురంలో మళ్ళీ కలుసుకుందాం. శ్రీకృష్ణుడిని ఎలా మేల్కొలిపారో, ఎందుకు ఆయన లేవలేదు, లేచినా నిద్రపోతున్నట్లే ఉన్నారా? తెలుసుకుందాం రేపటి పాసురంలో. ధన్యవాదాలు. ఆండాళ్ తిరువడిగళే తిరువడిగలే శరణం. శరణం. సర్వం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు.